అండి, అందరికీ నమస్కారం. నేను సుకన్య. ఈరోజు మన ఇంటి వంటల్లో గోరుచిక్కుడుకాయ చూపించబోతున్నాను మీకు. ఇది కామన్గా అందరూ వండుకునేదే, కాకపోతే మా ఇంట్లో మేము వండే స్పెషల్ మీ అందరికీ కూడా మేము చూపించబోతున్నాము. గోరుచిక్కుడుకాయ తరుక్కొని హాఫ్ ఉడకబెట్టుకోవాలండి, మొత్తంగా ఉడకబెట్టొద్దు. హాఫ్ ఉడకబెట్టిన తర్వాత ఉల్లిపాయలు తాలింపులో వేసుకొని, తర్వాత పచ్చికారం వేసుకొని, తర్వాత లాస్ట్కి మామిడి తురుము అండ్ పచ్చి కొబ్బరి లాస్ట్కి వేస్తాము. అలాగే వెల్లుల్లి ఒంటికి చాలా మంచిది, హెల్త్కి. వెల్లుల్లి ఎప్పుడు కూడా మన హార్ట్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బిఫోర్ హార్ట్ ప్రాబ్లం రాని వాళ్ళు కూడా రోజు వెల్లుల్లి తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలా తాలింపుల్లో ప్రతి కూరల్లో వెల్లుల్లి వాడుకోవచ్చు. లేదా ఇలా తినబుద్ధి కాని వాళ్ళు పొద్దుటే వెల్లుల్లి మనం పరిగడుపున వేసుకొని ఒక చిన్న వెల్లుల్లి పొట్టు తీసేసి వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగితే కూడా మంచిది. అలా కూడా కాకుండా తినాలి అనుకునే వాళ్ళకి అన్నం ఉడికేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి దాంట్లో వేసుకొని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఇదంతా కూడా లాస్ట్కి కొత్తిమీర గార్నిష్ చేస్తాను. ఇప్పుడు నేను తాలింపు వేస్తాను, చూడండి. ముందుగా కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే శనగపప్పు కొంచెం, అలాగే మినప్పప్పు, తర్వాత పసుపు తగినంత, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మీ అందరికీ తెలియాలి అని చెప్పి ఇలా వీడియో క్లియర్గా తీస్తున్నాను. మీరు కూడా అందరు ట్రై చేయండి. ఆనియన్స్ ఇలా దోరగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత మనం పచ్చికారం వేసుకుంటాము. కాబట్టి పచ్చికారం ఎప్పుడు కూడా నూనెలోనే వేయాలి. ఇంకో చిన్న టిప్ అండి, పచ్చికారం ఎప్పుడు కూడా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెము మనం కల్లుప్పు వేసుకోవాలి, లావుప్పు. లేదంటే పచ్చికారం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే స్మెల్ వస్తుంది, ఆ పచ్చి వాసన అనేది. కాబట్టి కొంచెము మనం మిక్సీలో వేసుకునేప్పుడే దీనికి సరిపడా, మనం అంటే కూరలకి సరిపడా కాదు కానీ ఈ పచ్చికారం ఎంత క్వాంటిటీ వేసుకుంటామో దానికి సరిపడా మటుకు కొంచెం లావుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మేము ఒక 1/2 kg గోరుచిక్కుడు వేసాను. ఆ 1/2 kg గోరుచిక్కుడికి 2 స్పూన్లు, అంటే ఈ చెక్క స్పూన్తో 2 స్పూన్స్ కారం వేసానండి. అంటే మేము కొంచెం స్పైసీ తింటాము. స్పైసీ తక్కువ తిన్నవాళ్ళు మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. మేము స్పైసీ తింటాము కాబట్టి 2 స్పూన్స్ వేసాను అనమాట. ఈ పచ్చిక వాసన అంతా పోయేంత వరకు